మామ ఈ రోజు స్కూల్ కి సెలవు అని చెప్పి క్రికెట్ ఆడుకొని సెలవుపడదామని స్కూల్ కి వచ్చిన మామ. ఇదంతా ఓకే కానీ నీ క్రికెట్ ఆట వచ్చారా అంటే వచ్చా అని అడుగుతున్నారా? అసలు నేను ఎవరో తెలుసా మీకు? నా రికార్డ్స్ తెలుసా? ఈ గచ్చిబౌలి దివాకర్ గురించి తెలుసా నీకు? నేను అంత పెద్దోడిని కాదులే గానీ ఏదో మా వాళ్ళు అంత క్రికెట్ ఆడటానికి వచ్చారని నేను కూడా వాళ్ళతో పాటు వచ్చా. అంత ఊపుతో వచ్చింది నాకు బ్యాటింగ్ ఇవ్వని అడిగితే మా వాళ్ళు అందరూ కిందకి పైకి చూసి వీడి గెటప్ కమెడియన్ రా అని చెప్పి అవమానించారు. అంత పెద్ద అవమానం జరిగిన తర్వాత కూడా అక్కడే ఉంటే అదే ఇంకా పెద్ద అవమానం అని ఫోన్ పట్టుకొని హోమ్ టూర్ లాగా స్కూల్ టూర్ చేసిన. ఎందుకు? సరదా అవును మా ఫన్ కోసమే తీసా. ఫన్ తో పాటు కొన్ని మెమరీస్ కూడా తీసుకుందాం అనుకున్నా. ఈ మెమరీస్ అని మా క్లాస్ వాళ్ళు ఎవరైనా విన్నారనుకో ఒకే ఒక మాట అంటారు, ఏళ్ల తర్వాత వచ్చినట్టు బిల్డప్ ఒకటి. ఎందుకంటే మన స్కూల్ కే పోలేదు. అయిపోయిన తర్వాత వచ్చి మెమరీస్ అంటే ఓడికి కాలదు. నిజమే మావా. అందుకే నేను ఎవరికన్నా స్కూల్ పిల్లగాలకే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్నా గానీ వాళ్ళ దగ్గరకు రారు. అదేంట్రా అని అడిగితేనేమో అని అంటారు మావా. నాకు కూడా కొన్నిసార్లు నిజమేనేమో అనిపించింది మావా. ఆ సర్లే అని అప్పటి నుంచి చెప్పడం మానేసిన. కానీ ఒకే ఒక సిచ్యువేషన్ లో మా చెల్లికి మ్యాథ్స్ చెప్పిన. మా చెల్లెళ్ళు మ్యాథ్స్ టీచర్ ఏమో అది తప్పని నాతో చెప్పించుకున్నందుకు మా చెల్లిని పిచ్చి కొట్టుడు కొట్టింది. ఇప్పుడు మా చెల్లి రియాక్షన్ ఏందో తెలుసా? కంట్రోల్ ఎవరు సార్? వాడు పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే అని చెప్పనుకుంది. అందుకే అప్పటి నుంచి చెప్పడం మానేసిన. అలాంటి సిచ్యువేషన్ మీకు ఫేస్ చేస్తుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. వస్తా బాయ్.